ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. యోగా కాంట్రిబ్యూషన్ చాలా ఉంటుంది కదండి మన లైఫ్లో. చాలా ఎఫెక్ట్ మ్యామ్ అది. రైట్. యోగా మీన్స్ మ్యామ్ బాడీ, మైండ్, సోల్. సో ఇంకా మనం ఎంత ఫిజికల్ యాక్టివిటీని పెంచుకుంటూ పోతే, లైక్ ఇట్ ఈజ్ ఎ యోగానే కానివ్వండి, లైక్ వాకింగే కానివ్వండి, అంటే లైక్ జిమ్మే కానివ్వండి, ఎనీథింగ్, ఏ ఫిజికల్ యాక్టివిటీ చూస్ చేసుకున్నా మ్యామ్, ఇప్పుడు మనం ఏదైతే అనుకుంటున్నామో వి వాంట్ లుక్ యంగ్, వి వాంట్ లుక్ ఫిట్ అనే కాన్సెప్ట్ చాలా వచ్చింది. ఆఫ్టర్ కరోనా ఇట్ ఈస్ చాలా ఇంపార్టెన్స్ కూడా పెరిగింది. కరెక్ట్. సో కనపడాలి అంటే ఫస్ట్ నా ఒపీనియన్ మ్యామ్, ఐ రెస్పెక్ట్ టు అదర్ ఒపీనియన్స్ ఆల్సో. నా ఒపీనియన్ ఏంటంటే, ఓకే మెడికల్ ఈజ్ ఫైన్ బట్ యువర్ ఇంటర్నల్ ఈజ్ గుడ్, యువర్ గట్ బ్యాక్టీరియా ఈజ్ గుడ్. రైట్. మీరు తీసుకునే ఆహారం బాగుంటే యూ లుక్స్ గుడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిన్నర్ని ఒక 1 వీక్ ఎగ్జాంపుల్ మ్యామ్, మనం ఒక డిన్నర్ని న్యాచురల్ ఫుడ్గా 5:30, 6కి వెరీ సింపుల్ ఫ్రూట్ బౌల్, నట్స్, సలాడ్స్ తీసుకొని ఒక 1 వీక్, అదే నార్మల్ నాన్ వెజ్, ఎగ్, రైస్ ఈ కాంబినేషన్లో 1 వీక్ చూస్తే చాలా డిఫరెన్స్ నెక్స్ట్ డే మార్నింగ్ ఫేస్లో తెలిసిపోతుంది. రైట్. ఆ డైజెషన్కి సిస్టమ్ అనేది చాలా ఎక్కువ టైం పడుతుంది సిస్టమ్కి. అంటే గుండెకైనా కూడా, ఇంటర్నల్ లివర్కైనా కూడా, డైజెషన్ సిస్టంలోనైనా ఎక్కువ టైం టేకింగ్ ప్రాసెస్. దాంతోపాటు మీట్ డైజెస్ట్ చేసుకోవడం. ఎగ్జాక్ట్లీ, మీట్, నాన్ వెజ్, ఎగ్. కానీ తినేవాళ్ళు చాలా హరాయించుకుంటారు. ప్రోటీన్ చాలా అవసరం. ఇన్ఫాక్ట్ యా మ్యామ్, ఒప్పుకుంటాను నేను, ఒప్పుకుంటాను ప్రోటీన్ అవసరమే, కానీ దాన్ని ఒక సర్టెన్ టైం వరకు క్లోజ్ చేసుకుంటే బెస్ట్ కదా. వన్స్ సూర్యోదయం అండ్ సూర్యాస్తమయం అనే టాపిక్ని మనం కాన్సన్ట్రేట్ చేసుకుంటూ ఎవరికి ఎంత మోతాదులో అవసరమో తెలుసుకొని ఆ ప్రకారంగా తింటే బాగుంటుంది.